వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల అభివృద్ధిలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారి పాత్ర ఎంతో విశేషమైనది. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు గున్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించడం కళాశాలకు గర్వకారణం. అదేవిధంగా 102కు పైగా జాతీయ, రాష్ట్ర, అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవడం ద్వారా కళాశాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఇటీవలే ఆయన విద్యాసేవలు, వ్యక్తిత్వం, విజయ ప్రస్థానాన్ని ప్రతిబింబించే జీవిత చరిత్ర గ్రంథాన్ని ఎమ్మెల్యే, ఎంపీ మరియు ప్రాంతీయ సంయుక్త విద్యాశాఖ సంచాలకులు ఆవిష్కరించడం ఆయన సేవలకు దక్కిన మరో గొప్ప గౌరవంగా నిలిచింది. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కళాశాలలో జాబ్ మేళాలు నిర్వహించి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అలాగే భారత స్వాతంత్ర సమరయోధులు, మహనీయుల జయంతులు, వర్ధంతులు ఘనంగా నిర్వహిస్తూ వారి త్యాగాలు, దేశభక్తి, జీవిత చరిత్రలను విద్యార్థులకు తెలియజేసి వారిలో దేశభక్తి, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందిస్తున్నారు. అంతేకాకుండా ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలు, విద్యా సంస్కరణలు వంటి అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టి కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారి కృషి ఎంతో కీలకమైనది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కళాశాల ముందంజలో నిలిచి ఇప్పటివరకు 650 మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొందగా వారిలో 180 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం కళాశాల విజయానికి నిదర్శనం. రాష్ట్రంలోనే తొలిసారిగా కొత్త వృత్తి విద్యా కోర్సుల ప్రారంభానికి సంబంధించిన ప్రభుత్వ ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేత ఈ కళాశాల నుంచే ప్రారంభం కావడం కళాశాలకు దక్కిన అరుదైన గౌరవం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం తొలి ప్రారంభ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కళాశాలలోనే నిర్వహించడం మరో విశేషం. గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో కొనసాగిన కళాశాల 2026వ సంవత్సరంలో రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించి తన ప్రతిభను మరోసారి చాటుకుంది. సాంకేతికతను వినియోగించుకుంటూ కళాశాల అధికారిక వెబ్సైట్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారాన్ని అందిస్తూ పారదర్శకతను పెంపొందిస్తోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కళాశాలలో ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత మందుల పంపిణీ, అవసరమైన విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నారు. క్రమశిక్షణ, నాణ్యమైన బోధన, అత్యుత్తమ ఫలితాలు, ఉపాధి అవకాశాలు, విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు చేరువైన సేవల కారణంగా కళాశాలపై ప్రజల విశ్వాసం రోజురోజుకు పెరిగి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారు. అండ్ దీనివల్లనే తర్వాత మా కాలేజీకి వెబ్సైట్ ఉందండి. కాలేజీకి గవర్నమెంట్ కాలేజీలో ఎక్కడ వెబ్సైట్ ఉండదు. నేను వచ్చిన తర్వాత కాలేజీకి వెబ్సైట్, కాలేజీకి యూట్యూబ్ క్రియేట్ చేయడం జరిగింది. దానివల్ల అందరూ నాట్ ఓన్లీ మన రాష్ట్రం కాదండి, ఇటు తెలంగాణ, ఇటు కర్ణాటక నుంచి కూడా మాకు వస్తున్నారండి అడ్మిషన్ కావాలి అని. సో ఆ విధంగా మేము వచ్చిన ప్రతి వారికి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నాం. ఇక్కడ ఈ గణనీయమైన అడ్రస్ మాకు స్ట్రెంత్ పెరిగింది కాబట్టి మేము మా కాలేజీకి రూమ్స్, ల్యాబ్స్, ఎక్విప్మెంట్ అవసరం అని రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మా కమిషనర్ గారికి. అండ్ రీసెంట్గా మా ఆర్జేడీ ద్వారా మన కలెక్టర్ గారికి కూడా అందించడం జరిగిందండి. సో ఈ కార్యక్రమంలో ఈ విధంగా చేసుకుంటూ పోవడం వల్ల నాకు పక్కన పెట్టేస్తే ముందు స్టూడెంట్స్కి షైనింగ్ స్టార్ అవార్డ్స్ రావడం లైన్గా గత సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం కూడా మన ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా కాలేజీలో ఈ వర్క్స్ చేయడం వల్ల మీరు ఇక్కడ గమనిస్తారు మీరు. సో లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అండ్ యూనివర్స్ సర్టిఫైర్ అండి. వీటితో పాటు 102 అవార్డ్స్ వచ్చినాయండి. వీటన్నిటికీ మూల కారణం మా కాలేజీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అండ్ మా లెక్చర్స్ తీసుకున్న మేమంతా ఖచ్చితంగా కాలేజీని ముందుకు తీసుకెళ్ళాలనే కాన్సెప్ట్తో ఈ విధంగా చేస్తున్నామండి. అండ్ రీసెంట్ పాస్ట్ నా గురించి ఒక పుస్తకం కూడా విడుదల చేశాడండి. వారే వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి బెన్నమ్మ గారు ఉన్నారు, ఏహెచ్డబ్ల్యూ ఆఫీసర్ గారండి, వారు రాసి నా పుస్తకాన్ని ప్రస్తుతము మన బస్తిపాటి నాగరాజు ఎంపీ గారి చేత, తర్వాత ఎమ్మెల్యే గారి చేత, తర్వాత మా ఆర్జేడీ డాక్టర్ సి సురేష్ బాబు గారి చేత ఓపెనింగ్ చేశామండి. సో వీటన్నిటి కారణం అండి, అందరము మూకుమ్మడిగా ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మేము ఈ వర్క్ చేయడం వల్ల
మాకు ఈ కాలేజీకి ఒక ఐడెంటిటీ వచ్చిందండి. అండ్ యాజ్ వెల్ యాజ్ నాకు దేశ విదేశాల నుంచి కూడా నాకు సన్మానం జరగడము, తర్వాత ఇక్కడున్న ఆర్గనైజేషన్, ఏపీలో ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళే కాల్ చేసి చెప్పడం, వాళ్ళే పిలవడము, సన్మానం చేస్తున్నారు సార్. అదేవిధంగా రీసెంట్గా మనకి బ్లూ స్టార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్లూ స్టార్ వాళ్ళు కూడా ఒక అవార్డు ప్రకటించారండి. సో చెప్పుకోదగ్గ ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే, మన ఈ ప్రస్తుత కలెక్టర్ గారు నన్ను పద్మశ్రీ అవార్డుకి నామినీ చేయడం జరిగిందండి. అండ్ అది సెలెక్ట్ చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి పంపించిందండి. సో నా వర్క్ ఇవన్నీ మా కాలేజీ యొక్క వర్క్స్ వల్ల ఇది సాధ్యమైంది. అండ్ రీసెంట్గా కూడా మనకు లెటర్ కూడా పంపించారండి, ఆ లెటర్ కూడా ఉంది. సో ఈ విధంగా కాలేజీలో డెవలప్ చేయడం, ప్రతి కోర్స్, ఏ కోర్సు తక్కువ కాదండి, ప్రతి కోర్స్ కూడా దానికి ఓన్ వాల్యూ ఉంది. పిల్లోడికి ఇక్కడ జాయిన్ అయిన ప్రతి పిల్లోడికి నేను జాబ్ ఇస్తాము అనే స్లోగన్తో ముందుకు వెళ్తున్నాం మేము, ఇస్తాము కూడా. లాస్ట్ ఇయర్ మన మంత్రివర్యులు టీజీ భరత్ గారు 16 కంపెనీలు తీసుకొచ్చి 1225 పోస్టులు ఇక్కడ మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం అయిందండి మా కాలేజీలో 600 మెంబర్స్ ఇంతవరకు ప్లేస్ కావడం, గవర్నమెంట్లో 180 మంది ప్లేస్ కావడము ఇంతవరకు 2008 నుంచి ఇంతవరకు కూడా. సో అది ఓన్లీ ఈ కాలేజ్ ద్వారా పిల్లలు చదువుకున్న వాళ్ళు. అదేవిధంగా సెంట్రల్లో కూడా మా పిల్లలు వర్క్ చేస్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ మీరు జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఉపాధి అవకాశాలు కల్పించడం, అందులో శిక్షణ వాళ్ళని జోడించి థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్స్ రెండింటిని మేము మేళవించి మేము విద్యార్థులకు అందిస్తున్నామండి. సో రీసెంట్ పాస్ట్గా మాకు ఈఈటీ గ్రూప్లో మాకు షైనింగ్ స్టార్ అవార్డు వచ్చిందండి. సో ఇది సార్, చూడండి ఇంకేం కొద్దిగా స్టార్ట్ చేయండి. బాల్యం అనేది చాలా సాఫీగా జరగలేదండి. అతి క్లిష్ట పరిస్థితుల నుంచి మా నాన్నగారు కార్పెంటర్ అండి మొదట, తర్వాత వారు ల్యాబ్ అటెండర్గా జాయిన్ అయ్యి, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ల్యాబ్ అటెండర్గా జాయిన్ అయ్యి నన్ను చదివించడంలో చాలా కృషి చేశారండి. మా తల్లిదండ్రులకి పాత్ర చాలా ఉంది. నేను 10th వరకు వెలుగోడులోనే చదివానండి, ఇప్పుడు నంద్యాల జిల్లా, అప్పుడు యునైటెడ్ కర్నూలు అండి. సో అక్కడ నుండి నా డిప్లొమా మదనపల్లి రెసిడెన్షియల్ జిఎంఆర్ పాలిటెక్నిక్ రెసిడెన్షియల్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేయడము, తర్వాత బీటెక్ ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసుకోవడము, తర్వాత ఎంటెక్ సెంట్రల్ యూనివర్సిటీ అండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గిండి చెన్నై. సో అది చదివానండి. దాని తర్వాత నాన్నగారుకి లివర్ క్యాన్సర్ అండి. నాన్నగారు చనిపోయే ముందు నా ఉద్యోగం నువ్వు చెయ్యి అని నన్ను అడగడము, నేను ప్రామిస్ చేయడం మా అమ్మ నాన్నగారికి, నాకు ఏదైతే ఉందో అంతా వదిలేసేసుకుని తర్వాత వచ్చి నేను ఇందులో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యానండి. జూనియర్ అసిస్టెంట్కి 2009లో జాయిన్ అయ్యాను. మళ్ళీ నేను మా మిసెస్ ప్రోద్బలంతో మళ్ళీ నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత 2016లో ప్రమోషన్ అయిందండి నాకు, జేఎల్ ఇన్ ఇంగ్లీష్గా. ఫస్ట్ శ్రీశైలం అండి, తర్వాత అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన 3 monthsకి నాకు ఎఫ్ఏసి బాధ్యతలు అప్పగించానండి. అప్పటి నుండి కాలేజీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ని, ఇంకే స్వార్థం అంటూ ఏమీ లేదండి, ఇక్కడ ఓన్లీ వర్క్ మాత్రమే చేయాలి, ఇది తప్ప ఇంకెవరు వేరే కాన్సెప్ట్ లేదండి. అదేవిధంగా మా లెక్చరర్స్ కూడా అదేవిధంగా ప్రోత్సహించడం వల్ల మా కాలేజీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలవడం మాకు గర్వకారణంగా ఉందండి. తర్వాత నో వేకెన్సీ బోర్డు పెట్టిన ఫస్ట్ కాలేజీ, వొకేషనల్ కాలేజీ ఇన్ ద స్టేట్లో మా కాలేజీ అండి. ఇది గత 3 సంవత్సరాల నుంచి పెడుతున్నారండి. 3 సంవత్సరాల నుంచి పిహెచ్డబ్ల్యూ ఎంఎల్టీ కోర్సెస్కి అసలు సీట్లు లేవు. ఓపెన్ అయిన 2 months లోపల అయిపోతాయండి. పెద్దవారు సిఫారసు లెటర్లు, ఫోన్లు చేయడం ఇలాంటివి జరుగుతుంటాయండి ఇక్కడ. సో అదేవిధంగా సిజిటి అనే కోర్సు ఉంటుందండి. ఆ కోర్సులో కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ, ఆ పిల్లలు చేతి ద్వారా తయారు చేసిన కుట్టు అల్లికలను మేము ప్రదర్శించడం జరిగిందండి. 2 times ప్రదర్శన కార్యక్రమం జరిపాం. ఇందులో ఓపెనింగ్ చేయడానికి మన అప్పటి కలెక్టర్ గారు, తర్వాత ఎంపీ గారు బస్తిపాటి నాగరాజు గారు,
అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేస్ 10,000 స్టూడెంట్స్ ఇంతవరకు వచ్చి ప్రదర్శనలు తిలకించి వెళ్ళారండి. ఈ కాలేజ్ యొక్క మెయిన్ గొప్పతనం అదొకటి అండి. అదేవిధంగా ఆల్ కోర్సెస్ అండి, ఆల్ కోర్సెస్లో నిష్ణాతులైన మా లెక్చర్స్ ఉండడము, ఒక్కొక్కరికి మినిమం 15 years సర్వీస్, మ్యాక్సిమం 33 years సర్వీస్ గల వాళ్ళు ఉన్నారు. మేమంతా మూకుమ్మడిగా ఒకటే మాట పైన స్టూడెంట్స్ని డెవలప్ చేయాలి, వాళ్ళ లైఫ్ని తీర్చిదిద్దాలి అనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడ వర్క్ చేస్తున్నామండి. అందువల్ల మాకు ఇది లభించడం జరిగిందండి. మీ క్వశ్చన్, విద్యతో పాటు క్లాసులతో పాటు ప్రతి ఎగ్జామ్ కండక్ట్, యూనిట్ టెస్ట్ 1, 2, 3 అండ్ 4, తర్వాత అదేవిధంగా ఓజీటీ అనే కార్యక్రమం జరగడము, ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటారండి. దానికి వేరియస్ డిపార్ట్మెంట్స్ ఎన్ని కోర్సులు ఉంటాయో అన్ని కోర్సు వాళ్ళకి పంపించేస్తామండి, వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా అక్వైర్ చేయడానికి. అదేవిధంగా చదువులో కాదు, స్పోర్ట్స్లో కూడా మా పిల్లలు ఢిల్లీ లెవెల్లో ఆడేసి రావడం జరిగిందండి. అండ్ షార్ట్ పుట్లో వచ్చిందండి, తర్వాత రన్నింగ్లో వచ్చింది, అవార్డ్స్ వచ్చినాయి మాకు. అదేవిధంగా ఫుట్బాల్లో కూడా అవార్డ్స్ రావడం జరిగిందండి. అండ్ వాలీబాల్ కూడా నేషనల్ లెవెల్లో, స్కూల్ గేమ్స్ నేషనల్ లెవెల్లో ఆడిపించడం జరిగిందండి. మన కాలేజ్ ద్వారా, మన కాలేజ్ ఖర్చులతోనే వాళ్ళకి పంపించి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా వాళ్ళను ఆటలో పాల్గొనే విధంగా చేయడం జరిగిందండి. ఇంకా సదుపాయాలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గారి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, మరియు మన పవన్ కళ్యాణ్ గారు, సో వీరి ఆధ్వర్యంలో మనకి గవర్నమెంట్ కాలేజెస్కి, గవర్నమెంట్ స్కూల్స్కి కూడా మిడ్ డే మీల్స్, ఇంకోటి అండి, మిడ్ డే మీల్స్ లాంచ్ అయ్యింది మా కాలేజీలో లాంచ్ అయ్యిందండి. గత సిఎస్ గారు విజయానంద్ గారు వచ్చి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. అందులో కూడా నేను పిల్లలకి నెక్స్ట్ డేకేకి ఏం కావాలా అనేది నేను 4 టెక్నాలజీస్ని ఇంట్రొడ్యూస్ చేశానండి. ఒకటి డ్రోన్ టెక్నాలజీ టెక్నీషియన్, ప్లాస్టిక్ టెక్నాలజీ టెక్నీషియన్, సోలార్ టెక్నాలజీ టెక్నీషియన్, టూర్స్ ట్రావెల్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓన్గా నేను సిలబస్ రాసి ఈ సబ్జెక్టులు ఉండాలి అని మా కమిషనర్ గారి, గౌరవ కమిషనర్ గారి రంజిత్ బస్ సార్ గారు మీటింగ్ కండక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేశానండి. అది గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి వెళ్ళిందండి. అది త్వరలోనే అది ఎక్సైజ్ కాబోతుందండి. ఇది ఎందుకంటే పిల్లలు చదివేవాడు ముందుకు వెళ్ళిపోతాడు, చదివినవాడు ఎవరిపైన ఆధారపడకూడదు, వాడి కాళ్ళపైన వారు నిలబడాలని ఒక చిన్న కాన్సెప్ట్ వచ్చిందండి. ఈ నాలెడ్జ్తో ఆ విధంగా నేను క్రియేట్ చేయడం అండి. తర్వాత అండి నేను రీసెర్చ్ పేపర్స్, 2 రీసెర్చ్ పేపర్స్ ఇంటర్నేషనల్లో జనరల్లో ప్రచురితమైందండి. 25 కంట్రీస్కి ఇన్ ద వరల్డ్ అది సర్క్యులేట్ అయిపోయిందండి. అండ్ 4 million స్టూడెంట్స్ దాన్ని చదివారండి. నాకు బ్యాకప్ కూడా వాళ్ళు పంపించారు నాకు. అండ్ రీసెంట్ పాస్ట్ అండి, ఇంటర్నేషనల్ అవార్డు కూడా నన్ను ఎంపిక చేశారు. అది 45 రోజుల్లో ప్రాసెస్లో వస్తుందని చెప్పడం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా నన్ను యూఎస్ఏ రమ్మన్నారు. నా ఆర్థిక పరిస్థితి బాగలేవడం వల్ల నేను వెళ్ళలేకపోతున్నానండి. మా కాలేజీకి నేను వచ్చిన తర్వాత డెవలప్ కావాలి అనే ఒక యాజ్ ఏ బేసిక్గా ఆమె ఇంజనీర్, సో ఇంజనీర్ కాబట్టి నేను ఆ విధంగా ఆలోచన చేసి పిల్లోడికి ఏమైతే అవసరం అవుతుందో అవి వస్తువులు కల్పి